తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల చాలా అటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. మనం చూసాం రీసెంట్గా ఒక సమీర్ అనే యువకుడిని బాలానగర్లో మన నడరోడ్డు మీద చంపడం జరిగింది. అట్లే పెద్దపల్లిలో ఒక చిన్నారి మీద అత్యాచారం చేయడం జరిగింది. అదేవిధంగా మియాపూర్ ఘటన ఒకటి చూసుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితి అంటే ఒక పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి ఒక పోలీసే మన భూపాలపల్లి జిల్లాలో ఒక తోటి మహిళ ఎస్ఐ పైన అత్యాచారం చేయడం జరిగింది. అంటే ఇటువంటి చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా శాంతి భద్రతలు కూడా నిన్న చూసాను. నిన్న మల్కాజ్గిరి ఏరియాలో బంగారం షాపుల దొంగలు మిట్ట మధ్యాహ్నం పుట్టిన వచ్చి పడుతున్నారు. అంటే ఇటువంటివన్నీ అంటే ప్రస్తుతం మన దగ్గర ఏంటంటే తెలంగాణలో హోంశాఖ మంత్రి లేరు. సీఎం గారికి ఆ శాఖ ఉంది. మరి సీఎం గారు బిజీ ఉండవచ్చు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర శాఖలు కూడా సమీక్ష చేయాలి కాబట్టి హోంశాఖ మీద సమీక్ష చేయట్లేదు. కానీ శాంతి భద్రత అయితే కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి. సో కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రత్యేకంగా ఇవాళ మేము గవర్నర్ గారికి ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చి జరిగినాం. ఇచ్చాము. రిప్రజెంటేషన్ ఏంటంటే ఖచ్చితంగా ముందు ఇమీడియట్గా